దేవుడిచ్చాడు అని మనం ఆలోచిస్తే ఎందుకు ఇచ్చాడు, దేన్ని ఆధారం చేసుకొని నోవాహుకి ఇచ్చాడు దేవుడు దాన్ని? ఎందుకంటే లోకంలో షిప్పులు తయారు చేసేటువంటి వారు బోళ్ళు మంది ఉంటారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో చాలా మంది ఉంటారు, భవన నిర్మాణ ఆర్కిటెక్చర్ సంబంధించిన బోళ్ళు మంది ఉంటారు, షిప్పు తయారు సంబంధించిన బోళ్ళు మంది ఉంటారు. కానీ నోవాహుకే ఎందుకు ఇచ్చాడు చూద్దాం. అంటే దేవుడు ఏ అర్హత చూసి నోవాహుకి ఆ పనిని అప్పగించాడు ఒకసారి చూస్తే, ఆది కాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి అమ్మా, తొందరగా చదవాలి. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. మళ్ళా చదవండి అమ్మా అది. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. ఇక్కడ దేవుడు చూసిన సర్టిఫికేట్ ఒకసారి మనం బాగా గమనిస్తే ఏం చూసాడు తెలిసింది ప్రభు? నోవాహు నీతిపరుడను తన తరములో నిందారహితుడనై ఉండెను. ఇది దేవుడు చూసిన సర్టిఫికేట్, ఇది దేవుడు చూసిన అర్హత. ఒక ఓడ తయారు చేసేటటువంటి స్కిల్ లేనటువంటి వ్యక్తికి ఓడ తయారు చేయమని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు చూసినటువంటి ఏ అర్హత చూశాడంటే, నీతిపరుడు నిందారహితుడు, అతని మీద నింద లేదు, తప్పు చేశాడనేటువంటి విషయం లేదు ఆయన దగ్గర, నీతిగా జీవించాడు. అంటే దేవుడు నోవాహును ఒక ఓడ కట్టే విషయంలో దేన్ని బేస్ చేసుకొని ఒక పని ఇచ్చాడు. ఏ అర్హతతో ఆయనకి పని ఇచ్చాడంటే నీతిమంతుడు. చూసారా ప్రేమ దేవుని పిల్లలారా, మనుషుల రిక్రూట్మెంట్ కి దేవుని రిక్రూట్మెంట్ కి ఎంత తేడా ఉందో చూసారు. దైవ సంబంధమైన పనులు చేయడానికి దైవ సంబంధమైన క్వాలిఫికేషన్ అవసరమై ఉంటుంది. ఓడ కట్టాలంటే ఆ ఓడ కట్టడానికి గల సంబంధమైనటువంటి నాలెడ్జ్ ఏమైనా తనకు ఉందా, నోవాహుకుందా అని దేవుడు అక్కడ చూడలేదు. దేవుడు నోవాహు తెలియదు కదా ఓడ కట్టడం. నీతిపరుడికి ఆయన ఎంచుకుంది ఏంటి? ఎందుకు ఆయనకు అప్పగించాడంటే ఆయన నీతిపరుడై ఉన్నాడు. అంటే ఓడ కట్టే పని ఒక నీతిమంతునికి దేవుడు అప్పగించాడు. దేవుడికి స్తోత్రం. చూసారా, దేవుడు చూసిన చూపులు చూడండి ఒకసారి ఎలా ఉంటాయో. ఆయన సెలెక్టింగ్ చూడండి ఎలా ఉంటుందో. వండర్ఫుల్ అండి నిజంగా. ఈరోజు చూశారు కదండి, మనుషులు ఏం చూస్తుంటారండి, ఆ పనికి సంబంధించినటువంటి ఏదైతే ఒక షిప్ కట్టాలి. ఇప్పుడు మన దగ్గర వైజాగ్ లో షిప్ యాడ్ ఉంటుంది, మా నాన్నగారు పనిచేస్తారు. ఆ షిప్ కు సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. చాలా మంది అక్కడ పనిచేస్తూ ఉంటారు, దానికి నాలెడ్జ్ ఉండాలి. ఆ షిప్ సంబంధించిన వాళ్ళని ఇంటికి చేస్తారు. కానీ ఇక్కడ అసలు ఓడ కట్టే నాలెడ్జ్ లేనటువంటి వ్యక్తికి నీతిపరుడే ఉన్నాడని ఒక పని అప్పచెప్పేశాడు దేవుడు. నీతిమంతుడిగా ఉండాలని చెప్పేసి అప్పచెప్పేశాడు. ఇంకా చూద్దాం. ఇంకొక ఉదాహరణ, నోవాహు గారి విషయం పక్కన పెడితే ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. మోషే గారి విషయానికి వద్దాం. ఐగుప్తు బానిసత్వం నుంచి ఇశ్రాయేలీయుల ప్రజలను బయటకు తీసుకురావాలి. ఎవరు? ఒక నాయకుడు కావాలి. ఐగుప్తు బానిసత్వంలో మునిగిపోతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల్ని బయటికి తీసుకురావాలి. కనుక ఇజ్రాయేల్కి ఒక నాయకుడు కావాలి, ఒక లీడర్ కావాలి. ఒక లీడర్ కావాలంటే సాధారణంగా నాయకుడు అనగానే ఈ లోకల్ ఇప్పుడు మనం నాయకుడు ఒక లీడర్, ఒక హీరో అనగానే ఎలా అనుకుంటారు, ఒక లీడర్ అనగానే ఎలా అనుకుంటారు లోకంలో? అతడు బాగా మాట్లాడేవాడై ఉండాలి, బాగా వాక్చాతుర్యం గలవాడై ఉండాలి, అతని మాటలలో గంభీరత ఉండాలి. అలాంటి వారిని ఎంపిక చేసుకుంటారు ఈరోజు. ఒక లీడర్ అంటే బాగా సౌండ్ ఉండాలి, అంటే వోకల్ సౌండ్ బాగుండాలి, వాక్చాతుర్యం ఉండాలి, బాగా గలగలగా మాట్లాడేవాడై ఉండాలి. ఇలాంటి వారిని నాయకుడిగా తీసుకుంటారు. అలాంటి వారు ఈ రోజు ముందుకు వెళ్తున్నారు ఈ లోక సంబంధంగా చూస్తే గనక. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసండి, ఇజ్రాయేలు ప్రజలని బయటికి రప్పించడానికి
ఒక నాయకుడిని ఎన్నుకోవాలనేటువంటి రిక్రూట్మెంట్ పెట్టాడు అక్కడ. ఆయన ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? ఇక్కడ ఇన్ని లక్షల మందికి నాయకుడిగా ఉండడానికి ఆ క్వాలిఫికేషన్ విడుదల చేశాడు దేవుడు. ఒక నోటిఫికేషన్ విడుదల చేశాడు. ఆ క్వాలిఫికేషన్ ఏంటి? ఎలాంటి వాక్చాతుర్యం ఉండాలి, మాటకారి ఉండాలి, ఇలాంటివి దేవుడు చూడలేదు. ఒక మోషే గారిని ఎన్నుకున్నాడండి. ఆ మోషే అంటాడు, నేను ఆల్రెడీ నత్తోడిని కదా ప్రభువా. అంటే మోషే గారి దృష్టిలో ఏంటి? లీడర్ అంటే బాగా మాట్లాడేవాడై ఉండాలి, మంచి తెలివితేటలై ఉండాలి, బాగా గంభీరంగా మాట్లాడేవాడై ఉండాలి. కానీ నేను చూస్తే నత్తోడిని కదా, ఒక నత్తివాడిని నేను అని దేవుడితో మాట్లాడతాడు. నేను మాట నేర్పరిని కాదు కదా, నన్ను ఎంచుకోవటం ఏంటి అని ఆయన కూడా డౌట్ పడ్డాడు. అంటే ఒక రకంగా మాట నేర్పరితనం అనేది నాయకత్వానికి ఒక క్వాలిఫికేషన్ అని మోషే గ్రహించాడు. కనుక నాకు అలాంటివి అయితే ఏమీ లేదు, నేను నత్తోడిని, నన్ను ఎలా వాడుకుంటాడు ఈయన? కానీ దేవుడు దేనిని క్వాలిఫికేషన్ గా తీసుకున్నాడు తెలుసా మోషేలో? అతడు సాత్వికుడు అని ఉంటుంది బైబిల్లో. మోషే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు అని ఉంటది బైబిల్లో. ఆ వచనం ఎక్కడ ఉంటుందో నేను ఆ వచనం ఇచ్చేయలేదు, మీరు టేస్ట్ చేయండి. ఇక్కడ నా ఇల్లంతటిలో కూడా మిక్కిలి సాత్వికుడు అని అంటారు బైబిల్. తెలుసండి? మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎందుకు సాత్వికతను ఎందుకు తీసుకున్నాడు దేవుడు? చూడండి, 5వ అధ్యాయం 5వ వచనం మత్తయి సువార్త. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందురు. మళ్ళా చదవమ్మది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఎవరు ధన్యులంట? సాత్వికులు ధన్యులంట, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంట. వచ్చిందా మోషే గారి స్వతంత్రం? అంటే ఇక్కడ ఇజ్రాయేలీయులకు నాయకత్వం వహించడానికి దేవుడు సాత్వికము అనేటువంటి క్వాలిఫికేషన్ తీసుకున్నాడు. ఒక ఓడ కట్టడానికి నీతిమంతుడు అనేటువంటి అర్హతను తీసుకున్నాడు. ఒక నాయకత్వానికి సాత్వికుడు అనేటువంటి క్వాలిఫికేషన్ తీసుకున్నాడు. ఏం దేవుడండి! నిజంగా చూసారా? దేవుడు చూసేది క్యారెక్టర్ అండి. స్వభావము చేసి చూస్తాడు. తన సేవకు పని చేయాల్సినోడికి స్వభావం బాగుండాలి, క్యారెక్టర్ బాగుండాలి. నా క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదు, నేను దేవుని పనిని టచ్ చేస్తానంటే చాలా ప్రమాదాలు జరిగిపోతాయి. ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఇలా టచ్ చేస్తారు కనుకనే అలాంటి వాళ్ళ ద్వారా ఎన్నో ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతున్నాయి. దేవుని పిల్లలారా, ఇజ్రాయేలును బయటికి తీసుకురావడానికి సాత్వికము అనేటువంటి గుణాన్ని దేవుడు ప్రామాణికంగా పెట్టుకొని రిక్రూట్మెంట్ రిలీజ్ చేశాడు. అందరూ ఎవరిని ఎతికితే మోషే గారు దొరికారు. ఓడ కట్టడానికి ఓడ సంబంధించినటువంటి నైపుణ్యం ఉన్న వాళ్ళని తీసుకోకుండా నీతిమంతుడు అయినటువంటి నోవాహును చూసుకున్నాడు. ఇజ్రాయిల్ ప్రజల్ని ఎన్నుకోవడానికి నత్తివాడైనటువంటి మోషేను తీసుకున్నాడు. పూర్తి వ్యతిరేకంగా ఉంటదండి. దేవుడి యొక్క ఎంపిక ఎలా ఉంటుంది తెలుసండి? ఈ లోకంలో మనం ఎవరైనా సరే దానికి సంబంధించిన వాడిని ఎన్నుకుంటారు. కానీ దేవుడు తన పనికి ఎలాంటి వాడిని ఎన్నుకుంటున్నాడు? పూర్తిగా అసలు నత్తోడు ఏమైనా మాట్లాడగలడా? నత్తివాడు ఏమైనా మాట్లాడగలడా? లీడ్ చేయగలడు. అతను ఒక మాట మాట్లాడితే అవతల వాడు 100 మాటలు మాట్లాడతాడు. ఎంత తెలివైనడైనా కావచ్చు, కొంచెం నత్తి వల్ల ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతాడు. అలాంటి వాడు ఏ నాయకత్వం వహించగలడు అనేటువంటి విషయాన్ని దేవుడు ఆలోచించలేదు. అక్కడ ఏం ఆలోచించాడు? ఆయన అర్హత ఏం చేసుకున్నాడు? ఇతడు సాత్వికుడు. ఇతడు ఎవరంట? సాత్వికుడు. ఇంకోటి చూద్దాం. అలాగే ప్రియమైన దేవుని పిల్లలారా, దావీదు గారి విషయానికి వద్దాం. గొలియాతు అనేటువంటి ఒక యుద్ధ వీరుడు ఉంటాడు ఆ కాలంలో. ఆడెవడండి? గొలియాత్ అనేటువంటి యుద్ధ వీరుడు ఒకడు ఉంటాడు. ఆడిని చంపాలంటే, యుద్ధ వీరుణ్ణి చంపడానికి ఎవరైనా దేన్ని ఆధారంగా వాడితో యుద్ధానికి నింపుతారో ఒకసారి మీరు బాగా గమనించండి.
ఒక యుద్ధ వీరుణ్ణి చంపాలంటే వాడిలాగే బలిష్టంగా, ఏమండి, వాడిలాగే బలిష్టంగా ఉండాలి, వాడిలాగే సమాన నైపుణ్యం కలిగి ఉండాలి, వాడిలాగే బలం కలిగి ఉండాలి. వాడెవడండి? గొలియాత్ అనేటువంటి వాడు ఎంత పొడవు ఉంటాడు తెలుసు, వాడు ఎంత బలశాలి, బాహుబలం కలిగిన వాడు. వాడిని కొట్టాలి. వాడెవడనుకున్నారు? వాడు ఒక యుద్ధ వీరుడు, మంచి దేహ బలము, ఖండ బలము, బాహుబలము కలిగినటువంటి యుద్ధములో ఆరితేరిన నైపుణ్యుడు వాడు. అలాంటి వాణ్ణి జయించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే ఒక బాలుని ఎన్నుకున్నాడు, ఒక బాయ్. మనమైతే ఏం చూస్తాం? అరే వాడిని కొట్టాలంటే వాడితో సరిసమానమైన బలం గలవాడే కావాలి మనకి, వాడిలా కండలు తిరిగినోడే కావాలి అని మనం ఎవరినైనా పంపిస్తాం. మనుషులు కదా. దేవుడు ఎవరిని పంపాడు తెలుసా? దావీదు అనే ఒక బాయ్ని పంపాడు. దేనిని ఆధారంగా తీసుకున్నాడు తెలుసా అతన్ని? వాడు చూస్తే కండలు తిరిగి అంతంత ఎత్తున్నాడు, ఇతను చూస్తే ఒక బాయ్. ఇతను దేవుడు ఎన్నుకున్నాడు? దేన్ని బేస్ చేసుకుని ఎన్నుకున్నాడంటే దావీదు విశ్వాసం గలవాడండి, గొప్ప విశ్వాసం గలవాడు దావీదు. గొప్ప దేవుని యొక్క ఏమంటారు పనిలో ఒక మంచి ఆలోచన గలవాడు, బాధ్యత గలవాడు. అలాంటి దావీదుని దేవుడు ఆధారంగా, ఒక విశ్వాసాన్ని ఆధారంగా చూసి దావీదుని వాడితో యుద్ధానికి పంపించాడు. దావీదు కోపం వచ్చింది, వాడిని ఎవ్వరు ఎదుర్కోలేకపోతున్నారు. ఫిలిష్తీయుడు అనేటువంటి వాడు గొలియాత్ అనేటువంటి ఫిలిష్తీయుడిని చంపడానిక సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు వచ్చి మా దేవుని సైన్యంతో పోరాటం చేస్తాడని పౌరుషం కలిగి ఉన్నాడండి దావీదు. ఇతను మా దేవుని సైన్యంతో పోరాటం చేస్తాడా? ఎలాంటి వాడు తెలిసింది దావీదు? ఒక గొర్రె, తన గొర్రెలు కాపరే ఆయన ఒక షెపర్డ్. ఎవరు? దావీదు. ఒక గొర్రెకు ఒక సింహం ఎత్తుకెళ్ళిపోతున్నాడు, పరిగెత్తించి దాని నోట నుంచి కరుచుకున్నటువంటి ఆ గొర్రె పిల్లని రక్షించాడండి. చాలా సందర్భాల్లో అతను తనకంటే బలమైనటువంటి సింహం, ఒక మనిషి సింహం కంట పడితే గనక అది ఊరుకుంటదండి, తీల్చి చెండాడేస్తుంది. కానీ తన గొర్రె పిల్లలు మందలో ఒక దాన్ని తప్పిపోయిందని పరిగెత్తి దాన్ని వేటాడి దాంతో ఫైట్ చేసి ఆ గొర్రె పిల్లలు రక్షించాడు. అది చూశాడు, ఆ పౌరుషాన్ని చూశాడు దేవుడు. ఇలాంటి వ్యక్తికి నా ప్రజలను అప్పచెప్పాలి అని దేవుడు నిర్ణయం చేసుకున్నాడు. దాంతోపాటు ఫైనల్ గా ఏమనుకుంటాడు? అతని యొక్క పౌరుషం దేవుని విషయం ఎలా ఉంది? ఏం డైలాగ్ వేస్తాడు చూసాడు దావీదు? ఫిలిస్తీన్లో వాడు ఎవడైనా కావచ్చు, జీవము గల దేవుని సైన్యం జోలిగాడు వచ్చాడు. 1 సమూయేలు 17:26 చదవండి. అందులో అంటాడు, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. చాలా ఇక్కడ మీరు బాగా గమనిస్తే దావీదు గారికి ఎలాంటి పౌరుషం వచ్చింది? దేవుని సైన్యం దగ్గరికి రాగానే ఎవడైనా, అసలు సున్నతి లేనటువంటి ఈడెవడు నా జీవము గల దేవుని సైన్యానికి ఎదురు వస్తున్నాడు? ఆ పౌరుషం చూసారా దావీదులో? ఆ విశ్వాసం చూసారా? అసలు ఆ పౌరుషం ఎందుకు వచ్చింది ఆయనకి? ఆయన వెనకాల దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసం, బలమైనటువంటి విశ్వాసం ఆయనకు బలంగా ఉందండి. దావీదు ఎంత తోడు, ఆడెంత తోడు. ఒక్క రాయి పికతో వాడి నుదుటను కుట్టి వాడిని పడగొట్టేశాడు. ఇక్కడ వాడిలాంటి ఖండ బలం, దేహ బలం ఈయనకి లేదు. అంటే దావీదులో దైవ సంబంధమైనటువంటి పౌరుషం కనబడుతుంది, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసం కనబడుతుంది, అపారమైనటువంటి విశ్వాసం కనబడుతుంది దావీదులో. వీటిని బేస్ చేసుకున్నాడు దేవుడు.
దావీదు. దీన్ని ప్రామాణికంగా తీసుకున్నాడు దేవుడు. కనుక యుద్ధ వీరుడైనటువంటి ఆ గొలియాతును ఓడించడానికి, వాడిని చంపడానికి దావీదుని ఎన్నుకొని వాడిని మట్టి కరిపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పనులకు ఆయన ఎంపిక చేసుకునే విధానం మనం ఎప్పుడు గమనించాలి. బైబిల్లో దేవుడు ఒక్కొక్క భక్తుల్ని ఎలా ఎంపిక చేసుకుంటున్నాడు, ఎలా వాడుకుంటున్నాడు, అవన్నీ మనం గమనించాలి. ఆయన ఏ క్వాలిఫికేషన్ చూస్తున్నాడో, ఒక మనిషిలో ఏ అర్హతను చూస్తున్నాడో అని ఒక దైవ సంబంధమైనటువంటి అర్హతను మనం గమనించుకోవాలి. బైబిల్లో ఉన్న భక్తులకి ఏ క్వాలిఫికేషన్ చూసి దేవుడు వాడుకున్నాడో మనం దాన్ని చూడాలి. ఓడ కట్టడానికి నీతిపరుడైన నోవాహును ఎన్నుకున్నాడు. ఏంటి క్వాలిఫికేషన్? నీతిపరుడు. ఏంటి అర్హత? నీతిమంతుడు. ఇజ్రాయిల్ ప్రజల్ని బానిసత్వం నుంచి, ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. ఆయనకేంటి క్వాలిఫికేషన్? సాత్వికుడు. ఒక నాయకుని చేశాడు, ఒక సాత్వికుడు, ఒక నత్తివాడిని నాయకుడిగా చేశాడు. ఎందుకంటే అతనిలో సాత్వికం అనేటువంటి గుణం ఉంది, క్యారెక్టర్ ఉంది. గొలియాత్ అనేటువంటి యుద్ధ వీరును కొట్టడానికి దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ దావీదులో ఏముంది? బలమైన విశ్వాసం ఉంది ఆయన. దేవుని కోసం ఏదైనా చేయగలను. ఇక్కడ దేవుడు చూసే రిక్రూట్మెంట్ స్టైల్ ఎలా ఉందో చూసారా? ఈ స్టైల్ గమనించాలి మనం. ఒక మనిషిలో దేవుడు ఎన్నుకునే స్టైల్ చూసారా మీ అందరూ? దేవుని పిల్లలారా, ఇజ్రాయిల్ ప్రజలకు రాజుగా నియమించడానికి కూడా దేవుడు సమూయేలు గారిని పంపుతుంటాడు. యెషయి అంటే దావీదు గారి యొక్క ఫాదర్ దగ్గర పంపుతాడు, వాళ్ళ నాన్నగారి దగ్గర. దేవుడు ఇజ్రాయేల్కి ఒక రాజు కావాలి. సౌలు అనేటువంటి రాజుని దేవుడు ఎన్నుకుంటే ఆ రాజు దేవుడికి వ్యతిరేకంగా ప్రవర్తించడంతో అతన్ని తీసేస్తాడు దేవుడు. తీసేయగానే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడు తెలుసండి? సమూయేలు గారికి చెప్తాడు. సమూయేలు ఒక ఇంటికి వెళ్ళు. యెషయి అనేటువంటి ఒక ఆయన, యెషయి అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. ఆయనకు కొంతమంది కుమారులు ఉంటారు. అందులో ఒకడిని నేను ఎన్నుకుంటున్నాను అని పంపుతాడు దేవుడు. సమూయేలు ప్రవక్తనే. ఆయనకు కూడా తెలియదు ఎవరు పంపుతాడు, కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ చూడగానే చాలా మంది అక్కడ ఆయన కొడుకుల్లో ఉంటారు. ఈయన కనపడ్డు, దావీదు చిన్నవాడు, వాళ్ళ కొడుకు వాళ్ళ ఇంట్లో. అందులో ఎలియాబు అనేటువంటి ఒకరిని చూస్తాడు. ఎలియాబు అనేటువంటి ఒక వ్యక్తిని చూడడానికి అతను ఎలా ఉంటాడంటే బాగుంటాడు చూడడానికి. ఒక బాడీ బిల్డర్ లాగా కనపడతాడు. ఎవరికి? సమూయేలు గారికి. ఒక అందగాడై ఉంటాడు చూడడానికి. అతను అవుట్లుక్ మొత్తం కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఇతన్నే దేవుడు ఎన్నుకున్నాడేమో, అందుకే నన్ను పంపించాడేమో అనుకుంటాడు. అప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరిని కోరుకోవాలో అని అప్పుడు చెప్తాడు. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషుల పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చూసారండి, ఇక్కడ మనిషికి దేవుడికి డిఫరెన్స్ కూడా ఆయనే చెప్పేశాడు బైబిల్లో. ఈ రోజు మనుషులు ఏం చూస్తారో, పై ఎత్తు చూస్తారు, రూపం చూస్తారు, వాళ్ళ ధనం చూస్తారు, అన్ని చూస్తారు. కానీ సమూయేలుతో దేవుడు చెప్పాడు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళో, నువ్వు ఎలియాబును అనుకుంటున్నావేమో, అతను చూడడానికి బాగున్నాడు, ఎత్తుగా ఉన్నాడు, మంచి బలశాలిగా ఉన్నాడు, అందంగా కనబడుతున్నాడు, అతను కాదు నేను ఎన్నుకుంది. ఈ మనుష్యులందరూ పై రూపాలను చూస్తారు, కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. దేవుడు ఎంపిక చేసేటటువంటి వ్యక్తిని దేవుడు హృదయము అనేటువంటి హృదయ లక్షణాన్ని దేవుడు చూస్తాడని అక్కడ ఖరాఖండిగా చెప్పేశాడండి. ఎవరిని ఎన్నుకున్నాడో మీకు తెలుసు, ఇందాక చెప్పాం కదా, ఆయన్నే, దావీదు. దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క అవుట్వర్డ్ అపీరియన్స్ ని చూడండి. ఎప్పుడు కూడా బయట మన పై రూపాన్ని చూడడం నాకు అది అసలు నచ్చదు. దేవుని యొక్క రిక్రూట్మెంట్ స్టైల్ ఎలా ఉందో చూసారా?
మనిషికైతే దానికి సంబంధించిన నాలెడ్జ్ గల వాడిని ఎంపిక చేస్తారు ప్రీ టెస్ట్. లైట్ గా వాల్యూమ్ తగ్గించమ్మా, వాల్యూమ్ తగ్గించు. ఇక్కడ మనుషులు క్వాలిఫికేషన్ వేరు, దేవుని క్వాలిఫికేషన్ వేరండి. మనుషులు ఏం చూస్తుంటారు? దానికి సంబంధించి చూస్తుంటారు. దేవుడు ఏం చూస్తున్నాడు? హృదయాన్ని లక్ష్య పెడతారు. ఇవి అర్హతలు అంటారు. దేవుడు ఎన్నుకునే అర్హతలు ఇవన్నీ కూడా. ఈరోజు మన కొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి పాత నిబంధన అదే అదే అనుకుంటున్నారా? అప్పుడు అలా ఉంటదిలేండి, ఇప్పుడు అలా కాదులేండి, దేనికి దానికి ఏ నాలెడ్జ్ ఆ నాలెడ్జ్లే కావాలంటారా? కొత్త నిబంధనకు వద్దాం, చూద్దాం. ప్రతీది పరిశీలించి వెళ్ళాలండి ముందుకి. యేసు ప్రభు వారి యొక్క చరిత్రకి వెళ్ళిపోదాం, ప్రభు దగ్గరకు వచ్చేద్దాం. కొత్త నిబంధనలో ప్రభు దగ్గరకు వచ్చేద్దాం. ప్రభువుకి శిష్యులు ఎవరు అనుకుంటున్నారు మీరు? ప్రభు ఎంపిక చేసిన 12 మంది ఎవరు అనుకుంటున్నారు తెలుసా మీరు? ప్రభు దగ్గర ఉండాలంటే ఆయనంత పరిశుద్ధత, ఆయనంత నాలెడ్జ్, ఆయనంత ఇది అని అనుకుంటాం ఎవరైనా సరే. కానీ ప్రభు దగ్గర ఉండాలంటే ఎవరిని ఎన్నుకున్నాడు? తన శిష్యులుగా ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరు? ఒక పామర్లండి, చేపలు పట్టే వాళ్ళని ఎన్నుకున్నాడండి 12 మందిని. అంటే దేవుడు ఇక్కడ శరీరక సంబంధమైనటువంటి అర్హతను చూడలేదు. పేతురును చూశాడు, ఫాలో మీ. యోహాను చూశాడు, ఫాలో మీ. నన్ను వెంబడించి ఒకటే మాట. ఏం చూసి వాళ్ళు అసలు ఏం చూశాడు ఈయన? యేసు ప్రభు, నన్ను వెంబడించు అంటే దేవుడు కావాల్సినటువంటి పనితనం మొత్తం కూడా వాళ్ళ ఉందా? యేసు ప్రభుకి 12 మంది శిష్యులు కావాలి. ఆ పిలిచే విధానం కూడా ఎలా ఉందండి? ఒక విచిత్రంగా లేదు. మనం ఎవరికైనా శిష్యులుగా పెట్టుకుందాం అని అనుకుంటే మనకు సంబంధించినటువంటి కొన్ని స్కిల్స్ ఉంటే వాడిని పెట్టుకుంటాం. కానీ దేవుడు ఏం పెట్టుకున్నాడు తెలుసా? పామరులు, విద్యా విహీనులు, వాళ్ళు సరైన చదువు కూడా వాళ్ళకి లేదు. ఈ రోజు ప్రపంచ క్రైస్తవ్యం విస్తరించింది వాళ్ళ దగ్గర నుంచే. ఆ 12 మందితో ప్రపంచంలో ఈరోజు క్రిస్టియానిటీ నెంబర్ 1 గా ఉందంటే కారణం ఆ పామరులేనండి, ఆ చేపలు పట్టే వాళ్ళేనండి. ఇది మనకు చీప్ గా ఉంటది. వాళ్ళ వృత్తికి ఆయన ఎవరిని ఎన్నుకుంటాడు తెలుసా? దేవుని స్టైల్, రిక్రూట్మెంట్ స్టైల్ ఏంటి తెలుసా? ఆయన ఎంపుకునే అర్హత, ఆయన సేవ చేయడానికి ఎంపిక చేసుకునే అర్హత ఏంటి తెలుసా? లూకా సువార్త 10:21 చదవండి, క్లియర్ గా ఉంటది. లూకా సువార్త 10:21 చదవండి. చదవమ్మా. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచిన వాని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగుని దృష్టికి అనుకూలమాయను. అక్కడ చదివేటప్పుడు కూడా కొంచెం ఆగి చదువమ్మా, అర్థవంతంగా. నువ్వు పేపర్ చదువుకుంటూ పోతుంటే అర్థం కాదు ఎవరికి కూడా. అక్కడ సందర్భం ఏం చెప్తున్నారు? ఆ గడియలోని యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందిస్తున్నాడంట. ఆనందించి తండ్రి అని దేవుని పిలిచి, ఆకాశమునకు భూమికి నీ ప్రభువా, కామాలు పెట్టారు. ఎందుకు? మనం గడగడ చదువు వెళ్ళిపోవడం కాదు. ఆకాశమునకు భూమికి నీ ప్రభువా అని దేవుడితో మాట్లాడుతూ, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. చూసారా ఆయన స్టైల్ ఎలా ఉంటది? చూసారా దేవుని స్టైలు? జ్ఞానులైనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కదా సేవ చేయటానికి, వివేకులైనటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కదా సేవ చేయటానికి. వాళ్ళందరినీ వదిలిపెట్టేసి పసిబాలురు అంటే పసిబిడ్డలు కాదండి, జ్ఞానములో పసిపిల్లలను అర్థం. అక్కడ అర్థం పసిబాలురు అంటే అక్కడ జ్ఞానములో పసిపిల్లలు అని అర్థం. అక్కడ మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. యేసుప్రభు చెప్తున్నటువంటి మాట. ఇప్పటికైనా గమనించండి, దేవుడి ఎంపిక చేసేది మనుష్యుల కోణంలో దేవుడు చూడ్డో తన సేవకుని ఎప్పుడు కూడా
నీకు బైబిల్ కాలేజ్ ఉందా, నీకు సర్టిఫికెట్ ఉందా, మంచిదే, చదువుకో, ఉండడం తప్పేం కాదు. కానీ దేవుని సేవ చేయడానికి నీకు ఆ సర్టిఫికెట్ కాదు, దేవుడు ఎంపిక చేయాలి. ఎలా అంటే ఆ సర్టిఫికెట్ ఉండడం మంచిది. దాంతో పాటు నీకు అసలైన సర్టిఫికెట్ ఏంటంటే హృదయం అనేటువంటి సర్టిఫికెట్ నీకు ఉండాలి. బైబిల్లో అంటాడు దేవుడు, సామెతల గ్రంథంలో అనుకుంటాను, అన్నిటికంటే మీ హృదయమును భద్రముగా, అన్నిటికంటే అని ఉంటది బైబిల్లో. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటాడు దేవుడు బైబిల్. అందుకే జ్ఞానులకు, వివేకులు వీళ్ళందరినీ పక్కకు తోసేసి వాళ్ళందరికీ అర్థం కాకుండా చేసి ఒక పసిబాలురకు బయలుపరుస్తున్నావు ఏంటి నీ జ్ఞానాన్ని? ఎవరికైతే జ్ఞానము లేదనుకుంటున్నామో వారిని దేవుడు ఎంపిక చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఎవరికైతే వీడు ఎందుకు పనికిరాడని మనం అనుకుంటామో వాడినే దేవుడు యూజ్ చేసుకుంటాడు. నేను అలాగొచ్చినండి, నా మీదకి పెట్టుకుంటున్నాను. అది నేను ఆ అజ్ఞానిని నేనే. లోకంలో నాకంటే బాగా చదివిన ఉన్నారు, నాకంటే బాగా పాడేవాళ్ళు ఉన్నారు, నాకంటే బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు, నాకంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, నాకంటే ధనవంతులు ఉన్నారు, నాకంటే ఐశ్వర్యవంతులు ఉన్నారు. కానీ ఈ అజ్ఞానిని వాడుకుంటున్నావా? లోకం చేత ధృవీకరించబడుతున్న నన్ను వాడుకుంటున్నావా? నేను ఒక పాట రిలీజ్ చేస్తాను ఈ వారంలో, నా జీవితం ఉంటుంది అందులో. ఆ పాటలో నిజంగా ఏం దేవుడండి మన దేవుడు. నిజంగా మీరు అనుకుంటున్నారా నన్ను ఎవడు వాడుకుంటాడులే, నేను వీళ్ళందరితో చూస్తే నేను చాలా ఇది కదా. అసలు దేవుడు వాడుకుంది. ఈ లోకంలో బాగా వాడేసుకుంటున్నాడు దేవుడు ఎందుకు? వాడి దేవుడి కోసం ఆలోచించడు. గమనించారా పాయింట్? ఈ లోకంలో జ్ఞానం అనుకుంటాడంటే వాడు లోక విషయంలో బాగా ఆలోచించాడు కనుక వాడి జ్ఞానం ఇప్పుడు వాడిని దేవుడు వాడుకోడు, ఎందుకంటే వాడు లోకంలో వెళ్ళిపోయాడు. కానీ ఎవరైతే ఒక రకంగా వేస్ట్ ఫెలో, ఎవరిని కూడా అలాగ అనుకోకుండా, ఎప్పుడు కూడా ఎవరిని నా జీవితంలో అందరూ అలాగే అనుకుంటారు, వీడు వేస్ట్, వీడు ఎందుకు పనికిరాడు, ఇలాగే అనుకున్నారు నన్ను. మీరు కూడా, మిమ్మల్ని కూడా అలాగే అనుకుని ఉంటారు అందరూ. పసిబాలురమండి మనందరం కూడా. అంటే ఈ లోకంలో ఉండేటువంటి జ్ఞానులతో పోలిస్తే మనం పసిబాలురం. కానీ ఈ పసిబాలుడే కావాలంటే యేసుప్రభుకి, దేవుడికి ఈ పసిబాలుడే కావాలంట. ఎందుకు తెలుసా? ఇక్కడ దేవుడు ఏ అర్హతను ఎంపిక చేసుకుంటున్నాడు, ఏ అర్హతను ఆధారంగా తీసుకుంటున్నాడు అనేది మనం గమనిస్తే భక్తిగా ఉంటాం మనం. భక్తి ఆధారంగా మనల్ని సెలెక్ట్ చేస్తున్నాడు దేవుడు. మనం జ్ఞానవంతులమే, కానీ మన జ్ఞానానికి ముందు భక్తి ఉండాలి. జ్ఞానమునకు ముందు వినయము ఉంటుందని బైబిల్లో ఉంటది. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. అంటే దేవుడు భక్తిని చూసి సెలెక్ట్ చేస్తున్నాడు. తన యొక్క పని చేయటానికి భక్తిని చూసి సెలెక్ట్ చేస్తున్నాడు దేవుడు. భక్తి లేని వాడు జ్ఞాని కాలేడండి. వాడు ఎంతటి వాడైనా కావచ్చు, ఎంతటి మేధావైనా ఈ లోకంలో కావచ్చు, వాడికి భక్తి లేదంటే వాడు అసలు జ్ఞాని కాలేడు. అసలు ఆడ దేవుడి విషయంలో ఉపయోగపడ్డు. ఈ లోకంలో చాలా మంది జ్ఞానులు ఉన్నారు. లోక సంబంధంగా, టెక్నాలజీ పరంగా, సాంకేతికంగా చాలా జ్ఞానం గలవారు ఉన్నారు ఈ లోకంలో. కానీ తన సేవని పిలిచి వాడుకోవడానికి దేవుడు అలాంటి వాళ్ళని పిలవలేదు. ధనవంతుల్ని పిలవలేదు. ఈరోజు బిల్ గేట్స్ ని పిలిచాడా సేవకు వాడుకోమని? అంబానీని పిలిచాడా? బిలియనియర్స్ 100 కోట్ల ఆస్తిపరులను పిలిచాడా? పిలవలే. నీకు నాకు ఏమీ లేని ఒక భక్తి ఉన్న మనల్ని పిలిచాడండి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. నిజంగా దేవుడి సేవకు ఎంపిక చేయాలంటే పెద్ద వాళ్ళని పిలవట్లేదు దేవుడు. లోకంలో అలాంటి వాళ్ళని పిలిచేస్తే అవును ఎక్కువ మంది వినేస్తారు కదా సువార్త. మనకి దేవుడి కంటే ఎక్కువ నాలెడ్జ్ కదండి మనందరికి. మన ఆలోచన ఎలా ఉంటాయి? మోషే గారు ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటే ఇంకా సేవ చేయగలడు ఆయన.
తెలుసా? రాజు మనవడంటే ఎలా అండి? తనకి ఎంత ఐశ్వర్యం, ఎంత ఘనత వస్తాయి. ఈజీగా దేవుని పని చేయగలడు ఆయన మార్చేసుకొని. అని ఆయన ఏం చేశాడు తెలుసా? మోషే ఏం చేశాడు? ఐగుప్తు ధనము విషయము కంటే క్రీస్తు కొరకు, క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడని పౌలు చెప్తాడు మోషే కోసం. మోషే మీద కూడా యేసుక్రీస్తుడే. ఆ విషయం మీ అందరూ తెలియదు, చాలా మందికి తెలియదు. దాన్ని తెలిసిన పౌలు మెన్షన్ చేస్తాడు, తన క్రీస్తు కొరకే సాంపడ్డాడని. సరే, అలా దేవుడు వాడేసుకోగలడు. అది కాదు, దేవుని ఘనత ఏముంటది? ఒక డబ్బున్నే, ఇప్పుడు మనం కూడా డబ్బున్నోనే మ్యారేజ్ పిలుస్తాం, డబ్బున్నోడితోనే మనం మాట్లాడతాం, ఐశ్వర్యం ఉన్నోడితోనే మాట్లాడతాం. పేదవాళ్ళని పట్టించుకుంటామా? దేవుడు ఎలాంటి తెలుసా? నువ్వు ఎవడైతే పనికిరావని వేస్ట్ గడను పక్కన పెట్టేస్తావో ఆ వ్యక్తిని తన సేవకు వాడుకొని నీకంటే ఎక్కువ రెట్లు ప్రపంచంలో చూపిస్తాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. భక్తి లేనివాడు జ్ఞాని కాలేడండి. ఎంత జ్ఞానైనా కావచ్చు లోకల, కానీ ఆడికి భక్తి లేకపోతే వాడు జ్ఞాని కాడు. ఆడు ఎంత మేధావైనా కావచ్చు, కాడు. దేవుడు వాడుకోడు అతన్ని. భౌతిక సంబంధమైన ఈ జ్ఞానానికైతే మనకి తెలివి ఉండాలి, మేధస్సు ఉండాలి. ఒక ఇంజనీర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా ముందు మనకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఎంట్రన్స్ టెస్ట్ మీ అందరూ తెలుసు. ఎంసెట్, లా సెట్, ఈ సెట్ అనేటువంటి ఏవో సెట్స్ ఉంటాయి కదండి. అంటే ఆ చదువులు చదవాలంటే దానికి గల అర్హత నీకుందా అని టెస్ట్ అనమాట ఇది. అంటే ఆ చదువుని అప్లై చేస్తావు, ఎంసెట్ కి అప్లై చేస్తావు, ఎంసెట్ ఇంజనీరింగ్ అప్లై చేస్తావు, ఎంసెట్ రాస్తావు. ఇంజనీరింగ్ నువ్వు వెళ్లే ముందు ఈ ఎంసెట్ రాస్తున్నావు కదా. అంటే ఆ చదువు నువ్వు చదవడానికి నీకు కొంత టెస్ట్, నీకు కొంత జ్ఞానానికి టెస్ట్ చేస్తారు. అది ఈ టెస్ట్లు. అందులో క్వాలిఫై అవ్వాలి. పాలిటెక్నిక్ చదవాలంటే పాలిసెట్ రాయాలి. మా అబ్బాయి రాస్తాడు, అన్నయ్య పాప రాశాడు, క్వాలిఫై అయ్యాడు. ఇది క్వాలిఫై అయితేనే ఎస్ ఇతను పర్వాలేదు, ఇతనికి ఈ చదువు ఇవ్వచ్చు అని డిక్లేర్ చేస్తారు వాళ్ళు. అంటే ఆ విద్యలోనికి ప్రవేశించడానికి ముందే నీకు దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు వాళ్ళు. అంతే కదండి. కానీ దేవుడు చెక్ చేసేది ఏంటి తెలుసా? పెద్దగా తెలివితేటలు మేధస్సు ఉన్నవారిని కాదండి దేవుడు చూసేది, పామరులను. దేవుడు తన జ్ఞానాన్ని, తన ప్రేమను చెప్పడానికి ఎవరిని ఎంపిక చేసుకుంటాడంటే పామరులు, విద్య లేని పామరులను ఎంపిక చేసుకున్నాడు. తన జ్ఞానాన్ని చెప్పడానికి ఆయన ఎన్నుకున్నాడు. దేనిని చూచి అంటే వారి భక్తిని చూచి, దాన్ని ఆధారంగా, వారి వినయము ఆధారంగా దేవుడు తీసుకున్నాడండి. ఆయన రిక్రూట్మెంట్ స్టైలే వేరు. బైబిల్ కూడా అదే అంటది. ఈ రోజు దేవుని యొక్క పని చెయ్యాలంటే ఎవడి బడితాడికి ఎవడు దేవుడు మనం తీసేసుకుంటాం. ఎందుకంటే మనం నాకు దేవుడు మాట్లాడేశాడు, పిలిచేశాడు. నో, పిలుస్తాడు, మాట్లాడతాడు. కానీ ఎలా తెలుసు ఎవరిని పిలుస్తాడు తెలుసు దేవుడు? నువ్వు పరిశుద్ధతలోకి ప్రవేశించాలంటే దానికి సంబంధించినటువంటి ఒక భక్తి మార్గంలో ఉండాలి. పరిశుద్ధ క్రియల్లోకి నువ్వు వెళ్ళాలంటే, పరిశుద్ధ బోధన నువ్వు చేయాలంటే దానికి సంబంధించినటువంటి అర్హత మనకు ఉందా లేదా అని ముందు మనం టెస్ట్ చేసుకోవాలి. దేవుని పనికి మాత్రం దేవుడు లోక సంబంధంలో ఉన్నటువంటి జ్ఞానం అనేది ఆయన ఉపయోగించుకోడు. ఆయన ఉపయోగించుకునేటువంటి జ్ఞానం ఏంటి తెలుసండి? భక్తి, వినయము. ఇలాంటి జ్ఞానమే దేవుడు కోరుకుంటున్నాడు. ఒకసారి ప్రసంగి గ్రంథం, ఎందుకంటే దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి జ్ఞానం ఇవ్వడని బైబిల్లో చెప్పేశాడు. చూడండి 2వ అధ్యాయం 26వ వచనం. ఆయన జ్ఞానము ఎవరికి ఇస్తాడు? పండితులకి, మేధావులకి ఇవ్వడు. ప్రసంగి 2:26 చదవండి. ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉన్నవానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి చాలమ్మా, చాలు. మనకు కావాల్సిన పాయింట్ అందులో కనబడింది కదా. సరేండి, ఏం కనబడుతుంది అక్కడ మీకు? ఇప్పుడు నేను చెప్పే వచనం అంతా కూడా ఇందులో కనబడుతుందా మీకు?
ఇంతసేపు నేను మాట్లాడే విషయాలన్నీ ఇక్కడ కనబడుతున్నాయా? దేవుడు ఎంపిక చేసేటువంటి అర్హత చూసారా? దైవ దృష్టికి మంచోడుగా ఎవడైతే ఉంటాడో వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును అని ఉంది. పాయింట్ చేసుకోండి అక్కడ. మనం అనుకుంటాం మనం మంచోడుగా కాకపోయినా పర్వాలేదు, ఎలాగైనా వాడేసుకుంటాడు దేవుడు. కుదరదు. నీకు ఉద్యోగం ఇచ్చేవాడే నేను వాడుకోడు. నీకు జ్ఞానం లేకపోతే, అర్హత లేకపోతే ఆయన ఉద్యోగం చేయడానికి మాత్రం ఎలా అయినా పర్వాలేదా? ఆయన ఎవరు అనుకుంటున్నావు? నీ కంపెనీ బాస్ అనుకుంటున్నావు? నువ్వు ఎక్కడైతే డ్యూటీ చేస్తున్నావు బాస్ అనుకుంటున్నావా ఆయన? లేదంటే మీ మంత్రి అనుకుంటున్నారా? మీ రాష్ట్రానికి మంత్రి అనుకుంటున్నారా? మీ దేశానికి ప్రధాని అనుకుంటున్నారా? మీ దేశానికి అధ్యక్షుడు రాష్ట్రపతి అనుకుంటున్నారా ఆయన్ని? నువ్వు ఎక్కడైతే నించున్నావో ఆ భూమికి అధిపతి ఆయన. నీ రాజులు, నీ పైనున్నోళ్ళు ఎవరైతే నించున్నారో వాళ్ళందరికీ అధిపతి ఆయన. ఆయన కోరుకునే అర్హత ఏంటి తెలుసండి? మంచివాడిగా ఉండాలండి మనం. ఒక జ్ఞానం గలవాడు, అడు లోకులు జ్ఞానంగా ఉన్నా ఆడికి మంచితనము, భక్తి, వినయము, రెస్పెక్టివ్ నేచర్ ఇవన్నీ లేకపోతే వాడిని దేవుడు తన సేవకు వాడుకోడు. అది ఎవరిలో ఉన్నదని ఒక పేదవాడిని వాడుకుంటాడు. నువ్వు ఎవరైతే వేస్ట్ అని తొక్కి పాడేసావో లోకంలో వారిని వాడుకుంటాడు దేవుడు. ఇక్కడ లోక సంబంధమైనటువంటి జ్ఞానమునకు, ప్రవర్తనకు సంబంధం లేదు. ఇక్కడ లోక సంబంధమైనటువంటి జ్ఞానానికి, ప్రవర్తనకు సంబంధం లేదు. ఎంతటి చెడ్డవాడైన వాడు మేధావైతే డాక్టర్ అయిపోతాడు ఈ లోకంలో. బాగా గమనించండి. ఈరోజు ఎవడైనా సరే చెడ్డవాడైన వాడు క్యారెక్టర్ ఎలా ఉన్నా సరే అది డాక్టర్ అయిపోవచ్చు. ఎంత చెడ్డోడైనా సరే ఇంజనీరింగ్ అయిపోవచ్చు. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసరికి ఆ క్వాలిఫికేషన్ పని చేయదు, కుదరదు, డిక్లైన్ అయిపోతుంది, రిజెక్ట్ అయిపోతుంది నీ సర్టిఫికెట్ దేవుడి దగ్గర. ఖచ్చితంగా బైబిల్ రావాలంటే, బైబిల్ దేవుని యొక్క, తనకు బైబిల్ రావాలన్నా, దేవుని యొక్క పని చేయాలన్నా అతడు మంచివాడై ఉండాలి, అతడు భక్తి కలిగిన వాడై ఉండాలి, అతడు వినయము కలిగిన వాడై ఉండాలి. ఆ క్వాలిఫికేషన్ ఎన్నుకుంటాడండి దేవుడు. ఆయన శిష్యులు ఎవరు మేధావులు గారు? యేసుప్రభు శిష్యులు ఎవరు కూడా మేధావులు కారండి, యేసుప్రభు శిష్యులు. అయినా సరే దేవుడు వారిలో వారి భక్తిని, వారి వినయాన్ని అర్హతగా తీసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, అందుకే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో పౌలు గారితో చెప్పాడు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27, 28, 29 వరకు చదవండి తొందరగా. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 27, 28, 29 అర్థవంతంగా చదవండి. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెరి వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఇదండి దేవుని యొక్క రిక్రూట్మెంట్ స్టైల్. అందరికి అర్థమైందా? నేను బాగా డబ్బున్నోడిని, ఐశ్వర్యవంతుని, దేవుడు నన్ను వాడుకుంటాడు. కుదరదు. నీకు భక్తి లేదు, వాడుకోడు. నేను బాగా ఫేమస్ ఈ లోకంలో, వాడుకోడు. దేవుడు కావాల్సింది నీలో భక్తి ఉంటే వాడుకుంటాడు. నువ్వు ధనవంతుడివైనా వాడుకుంటాడు భక్తి ఉంటే. భక్తి జీవితం ఉండాలి ప్రతి వ్యక్తికి. ఆయన సేవకు ముందు ప్రీ ఎంట్రన్స్ టెస్ట్ ఏంటంటే నువ్వు మంచివాడై ఉండాలి, మంచి పనులు చేసేవాడవై ఉండాలి. అలాంటి వ్యక్తివైతే నేను దేవుడు నిన్ను వాడుకోండి. ఈ రోజు అలా జరగట్లేదు కదండి. ఈ రోజు అలా లేదు కదా. దేవుని యొక్క సేవ జరిగించే వాళ్ళు, నువ్వు మంచి బోధకుడివై కావచ్చు, నువ్వు మంచి గాయకుడు కావచ్చు, లేదా నువ్వు మంచి వాక్చాతుర్యం, ప్రవచన వరం, ఆత్మల వివేచన నీకు ఉండొచ్చు.
ఇవన్నీ కూడా నువ్వు చేస్తున్నావంటే దానికి కారణం నువ్వు ఆయన సేవకు అడుగు పెడుతున్నావంటే ఈ రోజు దానికి కారణం ఏంటి తెలుసండి? ఆయన అర్హత నువ్వు తెలుసుకోకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. కొంతమంది బ్రాందీ తాగుతారు, మద్యం తాగుతారు అనకూడదు, కానీ కొంతమంది పాస్టర్లుగా చలామణి అవుతున్నారు. దాని కొన్ని ఉదాహరణలు చూపిస్తున్నారు. ఆ వాటికి కూడా నేను దాని యొక్క విషయాలన్నీ విపులంగా త్వరలో చెప్తాను. దాని అర్థాలు తెలియక మద్యం తాగొచ్చు అనేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి. అక్కడ మద్యం వేయుడి అని ఉంటది. ఇలాంటివి కొన్ని పట్టుకొని దాని యొక్క గ్రహింపు లేక వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మద్యం తాగుతున్నారు. ఈరోజు చూశారు కదండి, ఒక వ్యక్తి ఒక భార్యని చేసుకోడు, ఇద్దరు భార్యను చేసుకుంటాడు. ఈరోజు సంఘాధ్యక్షుడిగా దేవుని ఎవరిని పెట్టమన్నాడు దేవుడు? ఏకపత్ని పురుషుడు. కానీ ఇక్కడ ఎలాంటి వాళ్ళు వచ్చేస్తున్నారు? ఎవరైనా పర్వాలేదు. లోకం అనుకుంటున్నారండి దేవుని సేవ? లోకం అనుకుంటున్నారా? ఒక సినిమా వాడు ఎన్ని భార్యలనే చేసుకుంటాడు. ఇప్పుడు మన తెలుగు యాక్టర్లు ఉంటారు కదా, ఒకడికి 2-3 భార్యలు. అలా కావాల్సింది ఏంటంటే వాడికి ఎంతమంది భార్యలు అయితే మాకు అనవసరం, కానీ వీడి యాక్టింగ్, వీడి స్టైల్, వీడి డైలాగ్ డెలివరీ, వాడి అందం, వాడి ఫేమస్, ఇది చూస్తుంది లోకం, వాడు వాడుకుంటాం. దేవుడి దగ్గరకు వచ్చేస్తే చెల్లిపోద్ది అనుకుంటున్నారా? దేవుడు ఇలాంటి వాళ్ళని చెప్పొద్దని తిట్టాడు తెలుసా బైబిల్లో. ఏ అర్హత ఉంది మీకు? చూస్తారా? కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథం 16-17, 50వ అధ్యాయం 16-17 చదవండి. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు. థ్యాంక్ యూ బ్రదర్. చూసారండి ఎంత చక్కగా ఉంది అక్కడ. ఇవేం చూడవండి మనం ఎప్పుడు కూడా. ఎంతసేపు ఉదయాన్నే ఏమంటారు వాగ్దానాలు, దేవుడు ఎక్కడైతే భక్తులతో పలికాడు ఆ మాటలు తీసుకొచ్చి అసలు భక్తి కోసం బతకని వాడికి పెట్టేస్తున్నావు. ఏమైనా జ్ఞానం ఉందా అసలు? ఇలా అంటున్నాను, తప్పుగా అనుకోకండి దయచేసి. వాక్యాలు పెట్టండి, కానీ దాని అర్థాలు కూడా పైన రాయండి. దేవుడు తన భక్తులతో వాళ్ళు చేశారు. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారితో దేవుడు పలికినటువంటి మాట ఎన్నో ఉన్నాయి. అవి తీసుకొచ్చి ఇంకొకరు పెట్టేస్తున్నావు. వాడు ఎప్పుడు పడకూడదు దేవుడి కోసం. సెన్స్ గా మనం పనిచేస్తున్నాం నిజంగా. ఈ ఉదయాన్నే ఒక వాక్యం పంపించేసి, ఈ రోజు వాగ్దానం మనం పంపించేసి దేవుడు పని చేసేసాం అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు. ఎవరైతే భక్తిని విడిచిపోతున్నారో వాళ్ళతో సెలవిస్తున్నాడు, నా కట్టడాలు వివరించడానికి నీకేం పని? చూసారండి, ఇది నేను ఎంత హార్డ్ గా చెప్తున్నానంటే దేవుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ తో చెప్పుకుంటాడో ఒకసారి ఆలోచించండి. నేను సహజంగా గాయకుడు కనుక ఎక్స్ప్రెషన్స్ పడుతుంటాను. నా నిబంధన నీ నోట వచించదవేమి? ఎందుకు నువ్వెందుకు వాక్యం చెప్తున్నావు? నా కట్టడాలు నువ్వు వివరిస్తున్నావా? నువ్వే భక్తిహీనుడిగా లేవు. నా అర్హతలు నీకు లేవు. నా అర్హతలు ఫెయిల్డ్ అయిపోయావు. నువ్వు వివరించడం ఏంటి? నా నిబంధన, నా కొత్త నిబంధన, నా పాత నిబంధన నీ నోట ఎందుకు వస్తుంది? ఇది దేవుడు అడుగుతున్నాడు అక్కడ. 17 వచనంలో ఏముంది? దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు దిద్దుకోవట్లేదు. నీ భక్తి జీవితాన్ని దిద్దుకోవట్లేదు, నీ పాపపు జీవితాన్ని దిద్దుకోవట్లేదు. నువ్వు భక్తిహీనుడుగా ఉన్నావు. భక్తిహీనత, భక్తి లేదు నీకు. చెడు చేస్తున్నావు, మంచి చెయ్యట్లేదు. నీవు నా మాటలు వెనకకు తోసివేస్తున్నావు. నువ్వు చెబుతున్నావా నా మాటలు? ఇక్కడ వాక్యం వచ్చిన వాడు వాక్యం చెప్పటం కాదండి. వాక్యం ఎవడైనా చెప్పేస్తాడు ప్రపంచంలో. దానికి అనుగుణంగా వాక్య ప్రకారం బతికేవాడు వాక్యం చెప్పాలండి. ఎవరున్నారు ఏంటి అనుకుంటే దేవుడి వాక్యానికి నువ్వు విరుద్ధం అయిపోతావు. ఇవి చాలా మంది ఎవరండి, అందరూ ఎవరు ఉంటారండి వాళ్ళది నోరు ముయ్యి అంటాను అలాంటి వాళ్ళకి నేను. నువ్వు పాటించట్లేదు అని చెప్పి మిగతా వాళ్ళని కూడా అలాగే ఎవరుంటారని అడుగుతున్నావా? దేవుడు చెప్తున్నటువంటి మాటలు. భక్తిగా జీవించే వాళ్ళు ఉన్నారు, సేవకులు, ప్రార్థనా పరులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఇలాంటివన్నీ ఎవడు ఉంటాడండి? భక్తి ప్రతి వ్యక్తిలోని లోపాలు ఉంటాయి కదండి. లోపం వేరు, పాపం వేరు.
దిద్దుబాటు, నీకు ఆయుష్ ఉంది, అసహించుకుంటున్నావు. ఎవరైనా సేవకుడు చెప్తే నీకు నచ్చట్లే, దేవుడి కోసం పవిత్రంగా బతకాలంటే ఆల్రెడీ అది పాపం చేసేసావు కనుక నీకు అది నచ్చట్లేదు. వాక్యం చెప్పడం గొప్ప కాదండి. ఈ రోజు నన్ను నేను కూడా తిట్టుకొని, నన్ను నేను కూడా పొడుచుకొని, నన్ను నేను కూడా బోధించుకొని నేను వస్తుంటాను తెలుసా నేను ప్రతి వాక్యాన్ని చెప్పడానికి. ఈ రోజు ఈనాటి కాలంలో వినేవాళ్ళ కంటే చెప్పే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిపోయింది తెలుసండి. ఇక్కడ భక్తి సంబంధమైనటువంటి, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలు చెప్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి అర్హత ఉందా లేదా అని పదే పదే మనం పరీక్షించుకోవాలి. చెప్పటం చాలా ఈజీ దేవుని పిల్లలారా. చెప్పేవాడిని ఏదో మీరు గొప్పగా చూసేకండి ఎవరిని కూడా. ఆయన బాగా చెబుతున్నాడు, ఆయన బాగా చెబుతాడండి, చాలా బాగా చెప్తాడండి ఆయన. ఇవి ఈజీ అండి. పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తున్నాడు, దైవజనుడిగా ఎలా ఉండాలో అనేది హెచ్చరిస్తున్నాడు. బోధకులైన మీకు కఠినమైన తీర్పు ఉంది తిమోతి, నువ్వు ఎంత బోధ చేస్తున్నావో దాని ప్రకారం నువ్వు బతకాలి. చాలా మందికి బతుకులు మారడం ఇష్టం లేదు, కానీ వాక్యం చెప్పడానికి ఇష్టపడిపోతున్నారు. ఈరోజు మీసాలు వచ్చిన వాళ్ళు కూడా, చిన్న చిన్న మీసాలు ఎదుగులు కూడా వాక్యం చెప్పేస్తున్నారు. ఏ అర్హతతో? వాక్యాన్ని ఎప్పుడైనా చెప్పించాలంటే వాళ్ళకి భక్తిని నేర్పండి చిన్నపిల్లలకి. అప్పుడే వాళ్ళ చేత వాక్యాలు చెప్పించేకండి. దేవుని వాక్యాన్ని విరుద్ధమైపోతారు. అంటే చెప్పేవాళ్ళుగానే నువ్వు చూపిస్తున్నావు, కానీ చేసేవాడుగా ఎందుకు వాళ్ళని చూపించట్లేదు? ఏమంటే యేసుప్రభు గారు 12 ఏళ్ళుగా చెప్పేశాడు కదంటే, ఆయనతో పోల్చుకోక ప్రతిదీ. ఆయన పాపము లేనివాడు, పాపరహితుడు. మనం పాప సహితులం ఉన్నవాళ్ళం. ఆయనతో కంపారిజన్ చేసుకోకూడదు. మనం కంపారిజన్ చేసుకోవాల్సింది ఆయన ప్రవర్తన విధానాన్ని మనం పాటించాలి. ఆయన దేవుడు, దైవత్వం గలవాడు. మనం దైవత్వం గలవాలని కాదు, మనం మానవులం. ఆయన ఉన్నతుడు, మనం సామాన్యులం. రోమపత్రిక 2:21. రోమపత్రిక 2:21, 22, 23 చదవండి అండి ఒకసారి. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రేమైన దేవుని పిల్లలారా, రోమీ పత్రిక 2:21, 22, 23 చదవండి. టైం అవుతుంది. ఎదుటివానికి బోధించు, నీవు నీవే బోధించుకొనవా? చదువు తల్లి. బోధించు, నీకు నీవే బోధించుకొనవా? దొంగిలెదవా? ఎదుటివానికి బోధించు, నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? అయిపోయిందమ్మా. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు పౌలు గారు. ఎదుటి వానికి బోధించి నీకు నీవే బోధించుకోవా. ఇది దేవుడి స్టైల్, దేవుడు చెప్పేటటువంటిది. దొంగిలి వద్దని చెప్తున్నావే, నువ్వు దొంగతనం చేస్తావా? ఇలాంటివి చెప్పకూడదండి ఇప్పుడు సంఘానికి. పౌలు గారు పాపం చెప్పేశారు, ఆయనకి తెలియక. ఇలాంటివి చెప్పకూడదు. ఈరోజు ఇలాంటి ప్రసంగాలు చెప్పకూడదంట. ఏంటంట? ఆశీర్వాదం ఇచ్చేసి పంపించేశారు. ఏమనకూడదండి మీరు. మాస్టర్ గారు మీరేం గద్దించకండి, చెప్పకండి ఎవరికి. వాళ్ళు బాధపడతారు, హట్ అవుతారంట. మరి పౌలు గారికి తెలియదేమో పాపం. ఎదుటోనికి బోధించు, నీకు నువ్వే బోధించుకున్నావా? దొంగిలి వద్దని ప్రకటిస్తున్నావు, నీవు ఎందుకు దొంగిలేస్తున్నావు? వ్యభిచారం చేయొద్దని చెప్పే నీవే ఎందుకు వ్యభిచారిస్తున్నావు? విగ్రహాలను అసహించుకుని నీవు గుళ్ళను దోచిదవా? ధర్మశాస్త్రమందు అతిశయించి నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచదవా? చూసారా? ధర్మశాస్త్రం ముందు అతిశయిస్తున్నావు, బైబిల్ జ్ఞానాన్ని అతిశయిస్తున్నావు, కానీ నీవు ధర్మశాస్త్రం నువ్వే మీరేస్తున్నావు, బైబిల్ నువ్వే మీరేస్తున్నావు. అలా మీరు దేవుని అవమానపరుస్తున్నావు అంట. మనమే అంటే అవమానపరుస్తున్నావు. ఇది నాకు నేను అప్లై చేసుకుంటాను. ఇది విజయ్ శాంసన్ ఎదుటి వానికి బోధించి నువ్వు బోధించుకున్నావా? దొంగిలి వద్దని నువ్వే చెప్తున్నావు. విజయ్ శాంసన్ నువ్వు దొంగిలిస్తున్నావు.
వ్యభిచారం చేయొద్దని చెప్తున్నావు, నువ్వే వ్యభిచారిస్తున్నావు. విగ్రహాలను అసహించుకుని అనుకుని నీ గొలను నేను ఎవరి కోసం చెప్పు, నా కోసం నేను చెప్పుకున్నా. ధర్మశాస్త్రం ముందు అతిశయించి నీవు ధర్మశాస్త్రం మీరుట వలన దేవుని అవమానపరుస్తావా? సరే దేవుని పిల్లలారా, ఇక్కడ అర్హత లేని వాడు ప్రకటించడం వలన దేవుని నామానికి దూషణ తప్ప ఆత్మల రక్షణ కలగదండి, జరగదండి. నేను దేవుడి కోసం ప్రకటించేస్తానని ఒక అర్హత లేకుండా, ఒక దాన్ని ఏమంటారు చెప్పాను కదండి, ఒక క్వాలిఫికేషన్ దేవుని విషయంలో లేకుండా మనం ప్రకటించేస్తున్నాం. ఆత్మలకు దేవుని నామానికి దోషణ జరుగుతుందంట. ఇదంతా కూడా మనం అనుకుంటాం దేవునికి రక్షణ జరిగిపోతుంది, మనం ఎలా వల్ల పర్లేదు. చాలా మంది అంటారు ఈరోజు ఎవ్వడు కూడా క్యారెక్టర్ కోసం మాట్లాడండి. నేను చాలా చూస్తాను ఫేస్బుక్ లో కామెంట్లు, అలా ఇది ఇలాది అలాది అలా అంటున్న ఏ ఒక్క బోధకుల్లో కూడా క్యారెక్టర్ ఉండదు, ఒక అర్హత ఉండదు, దైవ సంబంధమైన ఒక అర్హత కనబడదు. వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పను, కానీ కొంతమంది పేర్లు చెప్పుకోవడానికి మనం ఇష్టపడకూడదండి. అలా ఉన్నారు ఈరోజు. అలాంటి వాళ్ళని ఆదర్శం తీసుకుంటున్నారు. అలాంటి వాడు ఈరోజు అడల్టరీ చేస్తున్నాడు, అవ్యభిచారం చేస్తున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, మద్యపానం చేస్తున్నాడు, 2-3 భార్యలను చేసుకుంటున్నాడు. ఇవన్నీ ఇలాంటి వాళ్ళు వచ్చేసి మన దగ్గరకు వచ్చి ఈరోజు వాక్యాలు ప్రకటిస్తున్నారు. వాళ్ళ స్పిరిట్ మనలోకి వచ్చేస్తుంది. మరి కఠిన తీర్పుని దేవుడు ఎందుకు చెప్పాడండి బైబిల్లో? దేవుని నామానికి దోషం జరుగుతుంది. దేవుని పిల్లలారా, ఆత్మల రక్షణ ఏం జరగదు. అది ఉత్తినే ఆత్మరక్షణ జరగదు. ఒకవేళ రక్షించబడిన ఆత్మ అతనిలాగే బిహేవ్ చేస్తుంది. ఆత్మ కూడా సంఘానికి అధ్యక్షులుగా ఉండాల్సిన వారు అర్హతలు ఎలా ఉండాలండి? ఈరోజు సంఘానికి నాయకులుగా, మందకి కాపరులుగా మాదిరిగా ఉండాల్సిన వారు ఎలా ఉండాలండి? 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది చూడండి. 1, 2, 3 త్వరగా చదవమ్మా, కొంచెం ఇది అయిపోద్ది ఒక 10 నిమిషాలు. ఎవరైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థబుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథ ప్రియుడును, బోధింప తగిన వాడనై ఉండి మద్యపాని. థ్యాంక్ యూ అండి. ఇక్కడ తిమోతి గారికి పౌలు గారు ఏం చెప్తున్నారు? ఎవడైనా నువ్వు అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టి వాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడు అన్న మాట నమ్మదం. అంటే దొడ్డ పని అంటే మంచి పని. అధ్యక్ష పదవిని ఎవరైనా ఒక లీడర్, ఒక నాయకత్వాన్ని, ఒక మినిస్ట్రీకి లేకపోతే ఒక ఫెలోషిప్ కి ఒక నడిపిస్తాడంటే ఆ వ్యక్తి ఒక మంచి పనినే చేస్తున్నాడు. కానీ ఆ మాట చాలా మంచిది, నమ్మదగినది, చాలా మంచిది అంటాడు. కానీ 2వ వచనం నుంచి వాళ్ళు ఎలా ఉండాలో చెప్తారు, వాళ్ళ అర్హతలు చెప్తాడు చూడండి, వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలో చెప్తారు. అధ్యక్షుడు వాడు నిందారహితుడు, అతని మీద నిందలు ఉండకూడదు. ఏకపత్ని పురుషుడు అంటే ఒక్క భార్య ఉండాలి అతనికి. మితానుభవుడు కొద్దిగా ఉండాలి అతని అనుభవం. స్వస్థ బుద్ధి గలవాడు ఉండాలి, అతను మాట్లాడితే స్వస్థత వచ్చిన కోపంగా మాట్లాడకూడదు. మర్యాదస్తుడును, రెస్పెక్టివ్ నేచర్ ఉండాలంట. అతిథి ప్రియుడును, ఎవరికైనా చేర్చుకునే తత్వం ఉండాలి ఆయనకి. బోధింప తగిన వాడిని బోధ కూడా చేయాలంట. మద్యపానియు, కొట్టువాడును కాక, చూడండి మద్యం కొట్టే వాళ్ళకి చెప్తున్నాడు. తాత్వికుడు, చూడండి దేవుని క్యారెక్టర్ చూడండి. జగడమాడిని వాడు, ధనాపేక్ష లేడిని వాడు, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడినే ఉండవలను. చూసారా? ముందు తన కుటుంబంలో కూడా మంచి పేరు ఉండాలంట అతనికి. ఇది శరీర సంబంధంగా చెప్తాడు, ఆత్మ సంబంధం కాదు ఇది. సంపూర్ణ మానసిక కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగా ఏలువాడంట. తన ఇంటి విషయంలో కూడా కరెక్ట్ గా అతను ఏలితే గనక అతడు ఈ యొక్క అధ్యక్ష పదవికి అర్హుడు. కింద చెప్తాడు 5వ వచనంలో, ఎవడైనా తన ఇంటి వారిని నేరకపోయినాడు అతడు దేవుని సంఘముని ఎలా వాళ్ళ ఇంట్లోనే అడుగు గొడవలు, వాళ్ళ ఇంట్లోనే ఆ వ్యక్తికి గొడవలు, ఆ ఇంట్లోనే ఒకరికొకరు పడదు. వాళ్ళమ్మ నాన్నకి, భార్య భర్తకి, పిల్లలకి, తండ్రికి అన్ని పడదు. ఇతను వచ్చి దేవుడి సంఘాన్ని నడుపుతాడంటే ఇది బైబిల్ వేస్తున్న క్వశ్చన్స్ అండి. నేను మాట్లాడుతున్నా కాదండి, దయచేసి నన్ను తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. బైబిల్ మాట్లాడుతున్న ఇలాంటి మాటలు బైబిల్ చెప్తుందని చాలా మంది చదవరు ఈ మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనమే మోసపుచ్చుకుంటున్నాం. ఈ రోజు ఒక అర్హత కలిగి ఉండి మనం దేవుని సేవకు అడుగు పెట్టాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఇంట్లోనే మనం సరిగ్గా ఉండకపోతే అంట దేవుని సంఘాన్ని నువ్వు ఎలాగా ముందుకు నడిపిస్తావు, పాలిస్తావు.
ఎలా ముందుకు తీసుకువెళ్దామని దేవుడు అడుగుతున్నాడు. 15వ అధ్యాయం 8వ వచనం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం, దేవునికి బలులు అర్పించాలన్నా కానుకలు ఇవ్వాలన్నా మనకు ఒక అర్హత ఉండాలి. 15వ అధ్యాయం 8వ వచనం. అయిపోతుంది, కొంచెం ఓపిక పట్టండి. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చూశారు కదండి, నువ్వు భక్తిని విడిచి, భక్తి అంటే కేవలం దేవుడితో మాత్రమే నువ్వు అనుసంధానం అయ్యేది కాదు. అదేది అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కదండి, భక్తి అంటే దేవునికి, భక్తికి మనిషికి అనుసంధానమైనది అగరబత్తి అంట. భక్తి వచ్చేది చిన్నప్పుడు యాడ్లో. ఇక్కడ భక్తి అంటే దేవుడికి మనిషికి మాత్రమే కాదు, నీతో ఉన్నటువంటి దేవుడు పుట్టించిన ఆ మనుషులు కూడా నువ్వు రెస్పెక్టివ్ నేచర్ గా ఉండాలి. వాళ్ళతో కూడా కరెక్ట్ గా ఉంటే నువ్వు భక్తుడు అవుతావు. డైరెక్ట్ చర్చికి వెళ్ళిపోయి, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అన్ని చేసేసి, నా కుటుంబంలో గొడవలు, అల్లర్లు, గోల ఇలాంటివన్నీ కలిగి ఉన్నాం అనుకోండి, వాళ్ళతో సమాధానం లేదనుకున్నావు అంటే నువ్వు భక్తిహీనుల లిస్టులోకి వెళ్ళిపోతావు. వాళ్ళు గొడవ చేశారంటే ఓకే, నువ్వు గొడవ చేసావు అనుకో, నువ్వే పాలించట్లేదు కుటుంబాన్ని. అందుకే దేవుడు అడుగుతున్నాడు అక్కడ, దేవుని సంఘాన్ని నువ్వు ఎలా పాలిస్తావు, సంఘాన్ని పాలిస్తావు, ఎలా సేవ చేస్తావు. ప్రతి వ్యక్తిని అక్కడ విశ్వాసులుగా ఉండే వాళ్ళు కూడా చెప్పాడంట పత్రికలో, తిమోతి పత్రిక. దేవుడికి బలులు హోమాలు అర్పించాలన్నా ఒకప్పుడు అర్పించేవారు. ఇవన్నీ కూడా క్యారెక్టర్ కి ఒక అర్హత ఉండాలి నీకు. ఈరోజు కానుకలు, సమర్పణలు, అర్పణలు మనం కూడా ఇచ్చేస్తున్నాం. ఎవరితోనూ సమాధానం పడతాము, దేవుడికి కానుక ఇచ్చేస్తున్నాం. దానికి కూడా ఒక అర్హత ఉండాలి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం మనం చెప్పాను కదండి, 13-14 ఉంటది. మనం చెప్పాను కదండి, భార్య విషయంలో అన్యాయం చేసిన, భర్త విషయంలో అన్యాయం చేసిన, స్త్రీ పురుషుడికి, పురుషుడు స్త్రీకి అన్యాయం చేసినా సరే మీ కానుకలు, మీ అర్పణలు నేను తీసుకోను. దిస్ ఇస్ గాడ్స్ ఆర్డర్. ఇది మనుషులు చెప్పేది కాదు, మీ ఇష్టమైన బోధకులు వచించేవి కావు, పరమ తండ్రి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. మనం మీకు ఒక విషయం తెలుసా, మనం దేవుణ్ణి ప్రార్థించడానికి కూడా ఒక అర్హత ఉండాలి తెలుసా మనకి. మనం దేవుని ప్రార్థించడానికి కూడా అర్హత ఉండాలి. ఇవన్నీ చూస్తే నాకు బుర్ర పాడైపోతుందండి. బైబిల్లో మనం చూస్తే వీటేమీ పట్టించుకోవట్లేదు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31, దేవుని ప్రార్థించడానికి కూడా ఒక అర్హత ఉండాలి. అయిపోతుంది. 9:31 యోహాను సువార్త. ప్రభు చెప్తాడు, చదవండి అది గట్టిగా. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినడలా ఆయన వాని మనవి ఆలకించును. అసలు ప్రేయర్ కూడా విండంటున్నాడండి దేవుడు. మనం ఏంటి ఇలా ఉన్నాం, సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, ఆత్మీయులతో సమాధానం లేదు, ఎవరితో సమాధానం లేదు. దేవుని సంఘాన్ని పరిపాలించేస్తామా? దేవుని సంఘాన్ని మనం నడిపించేస్తామా? ఒక నాయకుడు అయిపోతామా? ఆయన సేవ కూడా చేసేస్తాం మనం. ఇన్ని అర్హతలు మనకు ఉండాలని బైబిల్ చెప్తుంది కదండి. ఎవడైనా నువ్వు దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనమే ఆలకించును. ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు, ఆయన చిత్తం అంటే సువార్త చెప్పడం ఒకటే కాదు, బోల్డ్ ఉన్నాయి చిత్తాలు. మన వాళ్ళందరూ సువార్త అంటారు. సువార్త చెప్పాలని నీకు అర్హత కూడా ఉండాలి. పాపం చేసేవాడు సువార్త కూడా అంగీకరింపబడదు. పాపం చేసేవాడు ప్రార్థన కూడా అంగీకరింపబడదు. బైబిల్ చెప్పేస్తుంది కదండి అక్కడ. ఇస్కరియోతు యువత ఒకడు ఉన్నాడు తెలుసండి మీరు. ఒకవేళ నువ్వు దేవుడి పని చేసినా, నువ్వు ఒక అర్హత లేకుండా దేవుడి పని చేసినా, బ్రతుకును మార్చుకోకుండా దేవుడి పని చేసినా, ఇవన్నీ మనం చేసినా, మన ప్రార్థన చేసినా, అది కూడా పాపం లిస్టులోకి వెళ్తాదంట. ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? చూద్దామండి, ఇవన్నీ చూస్తేనే కనబడ్డాయి. ఇస్కరియోతు యోధ కోసం ఏముంది తెలుసా బైబిల్లో? కీర్తన గ్రంథం 109వ అధ్యాయం 7వ వచనం. త్వరగా కీర్తన 109 7వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నుండును గాక, వాని ప్రార్థన పాపమగును గాక. అదిగో, ఇది ఎవరి కోసం తెలుసా? ఈ ప్రాక్సీ మొత్తం కూడా ఇస్కరియోతు యోధ కోసం, యేసు ప్రభువును అప్పగించేసినటువంటి ఇస్కరియోతు యోధ, అతని కోసం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందును గాక, వాని ప్రార్థన పాపం అవడం ఏంటండి? ఇది ఎప్పుడైనా మీరు విన్నారు? ఎప్పుడైనా ప్రేయర్ పాపం అవటం ఏంటి?
అంటే మనం భక్తిలో లేకపోతే మన ప్రార్థన కూడా పాపం అయిపోతుందంట. ఎంత దారుణంగా ఉందండి బైబిల్లో. దారుణం కాదు, ఇది మనకు అలా కనబడుతున్నాయి. ఏదైనా దేవుడే అని ఒప్పేసుకుంటాడులేండి, క్షమిస్తాడు. ఎప్పుడు నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా వెళ్ళిపోయావు అనుకో, అప్పుడు ఇలా జరుగుతాయంట. ఇక్కడ చూస్తే ప్రార్థన కూడా పాపం అవుతుందా? అవునండి. ప్రార్థించడానికి కూడా అర్హత ఉండాలంట. ఎవరికి లేదు? యోధాకి లేదంట. కనుక అతని ప్రార్థన ఏమైపోయింది? పాపం అయిపోయిందంట. వాడి ప్రార్థన పాపం అవడం ఏంటి? ప్రేమైన దేవుని పిల్లలారా, దైవ సంబంధమైనటువంటి అర్హత లేకుండా చేసే ఏ పనైనా అది పాపే అవుతుందండి. గుర్తుంచుకోండి. నేను దేవుడి పని చేసేస్తున్నాను, నేను దేవుడికి బోధన చేస్తున్నాను, నేను దేవుడికి సరైనటువంటి ఇది లేకుండా, మనం ఒక అర్హత లేకుండా మనం దేవుడి పనులు చేసేస్తే అది పాపం కిందకు వస్తుంది తప్ప నీతి క్రియల్లోకి రాదు. మరి వాడు యేసుప్రభు పక్కనే తిరిగాడు, వాడు ప్రేయర్ చేశాడు, దేవుడికి ద్రోహం చేశాడు. ఇప్పుడు వాడి ప్రేయర్ కూడా పాపం అయిపోయాడు. అంటే మనం చేసే నీతి, మనం అర్హత లేకుండా దేవుడి పనులు చేస్తే అవి పాపంలోకి వెళ్తాయంటండి. దేవుడు బైబిల్ ప్రభు బల్ల తీసుకోవడానికి కూడా అర్హత ఉండాలి. ఈరోజు అది కూడా తీసుకోవటం చాలా మంది ఇక్కడ అది టైం వచనం చదవడం గుర్తున్న 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 26, 27, 28, 29 ఇవన్నీ కూడా ఏం చెప్తున్నా అలా ఎవడైనా తీసుకున్నాడా? ప్రభువు యొక్క శరీరం ఎవడైనా తింటున్నాడు అనుకోండి, అయోగ్యముగా అంటే ఒక అర్హత లేకుండా ఎవడైనా తింటున్నాడు అనుకో, వాడు అయిపోతాడు బైబిల్. కాబట్టి చాలమ్మా, చాలు, టైం లేదు కదా. అది మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రభు బల్ల తీసుకోవడానికి అర్హత ఉండాలి, ప్రార్థన చేయడానికి అర్హత ఉండాలి, బోధించడానికి అర్హత ఉండాలి, సువార్త చేయడానికి అర్హత ఉండాలి. ఈ అర్హతలు మేము ఎలా తెచ్చుకుంటున్నావు? మరి నీ బ్రతుకు విషయంలో నువ్వు ఎలా తెచ్చుకుని పని చేస్తున్నావు? మనము డౌట్. ఇవన్నీ ఎలా వచ్చేస్తాయండి మాకు? మరి నువ్వు పొట్ట కోసం వెళ్ళే పనులు నువ్వు ఎలా సంపాదించుకుని వెళ్తున్నావు? అన్ని పాస్ అయ్యే కదా వెళ్తున్నావు ఇంటర్వ్యూలోని. దేవుడి విషయానికి వచ్చేసరికి వదిలేస్తాడండి దేవుడు, వదిలిపెట్టేస్తాడండి దేవుడు. 1 కొరింథీ 11:28 అంటాడు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అదే రొట్టె కోసం విషయం. ప్రతి వాడు తన్ను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రను తాగాలంట. నేను అర్హున్నా కాదా? లేదంటే వదిలేసే, తాగద్దు, పాపం అయిపోతుంది అంతా కూడా. అర్హత లేకుండా చేసే పని అర్హత లేకుండా చేసే పని శిక్షకు కారణం అవుతుందండి. ఇక్కడ బైబిల్లో ఉంది, 1 కొరింథీ 11:29 అందులోనే, ప్రభువు శరీరం అని వివేచించక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నాడు. ఏమనుకుంటున్నారండి? ప్రభు బల్ల తీసుకోరా అంటున్నారు. ప్రభు బల్ల తీసుకోవాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి తెలుసండి? మనం పాపం అయిపోతుందండి, శిక్షకు కారణం అయిపోద్దండి, అపరాధం పాపం అయిపోతుందండి. ప్రియమైన దేవుడి పిల్లలారా, ఇంతవరకు మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఒక 2-3 minutes మీకు ఒక విషయం చెప్తున్నాను, ముగించేస్తాను. దేవుని సేవ చేయడానికి, లోకంలో మనం బ్రతకడానికి ఎలా అయితే ప్రీ టెస్ట్ ఉంటుందో, అర్హత ఉంటుందో, దేవుని విషయంలో కూడా అర్హత ఉంటుందని ఎన్నో వచనాలు మీకు చూపించాను. అయితే ఇక్కడ ఇంకొక కోణం మీకు చెప్పబోతున్నాను. ఇది కూడా చాలా సీరియస్ గా ఆలోచించండి. ఇంకొక కోణం ఏంటంటే, ఇంకొక కోణంలో దీన్ని మనం ఆలోచిస్తే గనక తాతానగడు వేరే ఒక ఆలోచన మనలో పుట్టిస్తాడు. ఏం తెలుసా? అదేంటంటే, నీకు అర్హత లేదు కదా, నువ్వు పని చేయొద్దు, వదిలేయి. ఇది మీరు ఆలోచించారా? మరి నీకు ప్రతిదానికి అర్హత ఉండదు. అర్హత ఉండాలనేది బైబిల్ వాక్యమే. కాకపోతే నువ్వు ఏ అర్హత నీకు లేదు కదా అని చెప్పేసి నువ్వు దేవుని పని మానే, నువ్వు దేవుడి పని చేయదు అని నెగిటివ్ థాట్ కూడా నీకు రప్పిస్తుంది దెయ్యం. ఇక్కడ కూడా సాతానుగాడు చాలా మేధావిగా మన దగ్గర పని చేస్తుంటాడు. చాలా జాగ్రత్త. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసండి? అర్హత లేదు అనే వాస్తవ అర్హతతోనే దేవుడు వాడుకుంటాడు అనేది వాస్తవమే. సాతానుగాడు కూడా నీకేమంటాడారా, నీకే అర్హత లేదు కదరా, నువ్వు వాక్యం చెప్పద్దు, నీకే అర్హత లేదు కదరా, నువ్వు స్వార్థ చేయొద్దు. దేవుడు చెప్తుంటే అర్హత తెచ్చుకొని ఎందుకు జాగ్రత్త పడదామని ఆలోచన ఎందుకు రావటం లేదు? అది అర్హత ఉండాలన్నది దేవుడే,
అర్హత నీకు ఎందుకు లేదురా, నువ్వు మానేరా అని సైతాన్ గడు కూడా పక్కన చెప్తుంటాడు మనకి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తుంటే, అర్హత తెచ్చుకొని అక్కడ ఆ యొక్క ర్యాంకుకి వెళ్తే నేను క్వాలిఫై అవుతాను అన్నప్పుడు, ఆ ర్యాంకు తెచ్చుకొని నువ్వు ఎందుకు క్వాలిఫై అవ్వు? చదివి కష్టపడవు, కానీ ర్యాంక్ వచ్చేయాలి. ఎవరైనా ఏమంటారు, అరే నువ్వు ఎలాగా ఫెయిల్ అయిపోతావురా అని అంటుంటారు. ఇది సాతాండు. నీకంత దమ్ము లేదా, నీకంత సత్తా లేదురా అంటాడు దెయ్యం. కానీ నిజంగా నువ్వు ఆలోచించు, అందరూ చదివే కదా పాస్ అవుతున్నారు. కష్టపడి చదువు, రాత్రి పగలు చదువు, ఆ ర్యాంక్ తెచ్చుకో, పాస్ అవ్వు. అవుతాడు అలాగే కదా అవుతున్నాడు. ఏ స్లిప్లు ఎట్టి లంచాలు ఇట్టి తీసుకుంటున్నారు అందరూ. దేవుళ్ళు కూడా అంతేనండి. అర్హత తెచ్చుకోవాలండి. మనం నాకు సరైన ప్రవర్తన లేదు, అర్హత తెచ్చుకో. నేను వ్యామోహ కోరికల నుంచి నాకు సరిగా లేదు, అందులో జయించడం. దేవుడు ప్రార్థన జయించడానికి చెయ్యండి. జయించకుండా నువ్వు ప్రార్థన చేసావు అనుకో, అది పాపం అయిపోద్ది. దేవా నాకు ఈ యొక్క థాట్స్ ఉన్నాయి, నాకు దొంగతనం చేయాలనిపిస్తుంది, నాకు పాపం చేయాలనిపిస్తుంది, ఈ థాట్స్ ఈ యొక్క అర్హత నేను ఇందులో గెలవాలి అని ఎందుకు అర్హత తెచ్చుకొని ఎందుకు జాగ్రత్త పడట్లేదు? ఎందుకు ఆలోచన రావట్లేదు? నేను నెగిటివ్ అని రాలేదు కదా, ఎందుకు నిన్ను డిసప్పాయింట్ చేసుకుంటున్నావు? ఇది సైతాన్ చేయిస్తాడు మీ చేత. అర్హత ఉండాలనేది దేవుడు, ఇది న్యాయమే. కానీ అర్హత లేదని చెప్పి డిస్కరేజ్ చేసేది కూడా సైతాను. నువ్వు అలాంటప్పుడు ఏం చేయాలంటే, అర్హత తెచ్చుకొని నువ్వు బోధించు, మాట్లాడు, ఆటపాడు, ఆరాధించు, ప్రార్థన చేయి. చాలా ఆనందం అండి. దేవుడి కింద కన్నాడు కదా, నీతిమంతుల ప్రార్థన నాకు ఆనందకరం అన్నాడు బైబిల్. ఇక్కడ అర్హత లేకుండా పని చేయకూడదనే మాటలో, అర్హతతో పని చెయ్యాలనే భావన ఉంటుంది. అది పాజిటివ్ థింకింగ్. అర్హతతో పని చెయ్యాలి అనేటువంటి భావంతో మనం వెళ్ళాలి. ఇప్పుడు కూడా చదివే పాస్ అవ్వాలి అనేటువంటి భావంతో మనం వెళ్ళాలి. స్లిప్లిటీ పాస్ అయిపోదాం అని ఎలా వెళ్తారో ఎడ్యుకేషన్ లో, కష్టపడి చదివి పాస్ అవుదాం. ఇలా ఎందుకు నీకు రావట్లేదు పాజిటివ్ థింకింగ్? నేను చెయ్యలేను అని చెప్పి ఎందుకు ఇలాగ అనుకుంటున్నారు? తెచ్చుకోవాలండి. నీకు అర్హత లేదు, నేను వెళ్తే నువ్వు ఇలాగే అని దెయ్యం మనకు శోధిస్తుంటాడు. నువ్వు మానే, ఇక నువ్వు ఎందుకురా పరిశుద్ధురా అన్నట్టు కూడా మాట్లాడుతుంటాడు. ఇది ఒక కోణం, జాగ్రత్త. ఇది చెప్తున్నాను, ఇది చాలా తప్పు. నీకు అర్హత లేకుండా నువ్వు బోధించడం ఎంత తప్పో. ఏమండి, అర్హత లేకుండా బోధించడం ఎంత తప్పో. నాకు అర్హత లేదు కదా నేను చెయ్యను అనడం చెప్పడం అంతే కూడా, అది కూడా అంతే తప్పు. నా అర్హత లేదు కదా నేను చేయలేను, ఇది కూడా తప్పే. ఒకసారి ఒక ఆయన బ్యాప్టిజం తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఒక ఆవిడ ప్రభు వాళ్ళ మొట్టలేదు, నాకు అర్హత లేదు కదా, అర్హత లేదు. సాతానామె అలా చేయించాడు. అర్హత తెచ్చుకొని చేయొచ్చు కదా ఆమె, అంటే పాపం మానడానికి ఇష్టపడట్లేదు. అలాగే చచ్చిపోయిందండి అది, ప్రభు వాళ్ళ తీసుకోకుండా. ప్రభు పాత్రలో చేయి కలపాలి. కొంతమంది బాప్తిస్మం తీసుకోవడానికి కూడా ఆలోచిస్తున్నారు ఇప్పటికీ కూడా. నాకు అర్హత లేదు అనుకో, నువ్వు తీసుకుంటున్నావు, బాగుంది. అర్హత తెచ్చుకోవడానికి ఏమైంది? ఒక మంచి గుణాన్ని తెచ్చుకోవడానికి నీకేమైంది? ఈ పాజిటివ్ థింకింగ్ తో ఆలోచించట్లేదు. అర్హతతో ప్రార్థన చెయ్యాలి, అర్హతతో ప్రభు బల స్వీకరించాలి, అర్హతతో బోధించాలి, అర్హతతోనే అధ్యక్షుడిగా ఉండాలి. ఈ అర్హతలన్నీ తెచ్చుకొని మనం సత్క్రియలు చేస్తే మీకు తప్పేముంది? తెచ్చుకోవచ్చు కదా అర్హతని. అర్హత లేదు కదా నేను మానేస్తాను అంటే ఎంతకాలం మానేస్తావు? జీవితాంతం మానేస్తావా? అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? అర్హత తెచ్చుకొని చేద్దామనే ఆలోచన ఎందుకు రావటం లేదు? అర్హత లేకుండా పని చేయటం ఎంత తప్పో, అర్హత లేదు కదా అని పని మానేసి జీవితాంతం ఉండడం కూడా అంతే తప్పు. అర్హత తెచ్చుకొని పని చెయ్యాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పనిని అందరూ చెయ్యాలి, కానీ అర్హతతో చేద్దాం, భక్తితో చేద్దాం, విధేయతతో చేద్దాం, వినయంతో చేద్దాం. భక్తి సంబంధమైనటువంటి దేవుని పనులు భక్తి భావనలతోనే చేయాలండి. మనందరం కూడా దైవ సంబంధమైనటువంటి పనులు అన్ని కూడా దైవ సంబంధమైనటువంటి అర్హతతోనే చేయాలండి. అర్హత తెచ్చుకుందాం, భక్తిగా బతుకుదాం, బోధకు వెళ్దాం, భక్తిగా బతుకుదాం, సంఘ అధ్యక్షులుగా ఉందాం, భక్తిగా బతుకుదాం, సువార్తకు వెళ్దాం, దిద్దుబాటు సరి చేసుకుందాం, సరి చేసుకుందాం. మన దేవుడు క్షమించే దేవుడండి. దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడండి, ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తాడండి. నన్ను క్షమించే ప్రభువా అంటే నేను తప్పకుండా క్షమిస్తాడండి దేవుడు. అడుగుదామండి దేవుడు, దేవా నేను కూడా ఇలాగా అర్హత లేకుండా నీ విషయంలో నేను ప్రవర్తించాను, నాలో ఉన్నటువంటి లోపాలు సరిచేసి
నాకు అర్హతని ఇప్పించండి తండ్రి. నాకు అర్హతతో బోధించి, ఒక క్వాలిఫికేషన్తో బోధించి క్యారెక్టర్ నాకు ఇవ్వండి. ఎందుకంటే ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడండి. ఎందుకు తెలుసా? మనకు క్షమించడం ఇష్టం ఉండదు, కానీ దేవుడికి క్షమించడం అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఒక వ్యక్తిని క్షమించడం అంటే దేవుడికి ఇష్టం. అది అడగాలి మనం, పశ్చాత్తాపడే అడగాలి. ఈ రోజు మనల్ని క్షమించడం కోసం కదండి ఆ రోజు మనకు ప్రాణం పెట్టింది ప్రభు యేసయ్య. మన కోసం ప్రాణం పెట్టింది, మనందరూ క్షమించాడు కనుకనే ప్రాణం పెట్టాడండి ఆ రోజు. అయితే వీళ్ళని ఎందుకు నేను చేయాలి అనుకున్నాడు. మళ్ళాటి తత్వం యేసు ప్రభు ఉందనుకో, ఇంకేం కావాలండి మనందరం కూడా? ఎందుకు నాకు అర్హత లేదని బాధపడిపోతున్నావు? నీ కోసం ప్రాణం పెట్టింది నేను క్షమించడానికి, నీకు అర్హత రావడానికి యేసు ప్రభు ప్రాణం పెట్టాడు కనుక క్షమించమని వేడుకుందాం ప్రభువుని. ఇంతకాలం అర్హత లేకుండా చేశానయ్యా నీ పనులు, ఇక నుంచి నేను అర్హత సాధించి ఆ సాధించే శక్తిని నాకు ఇవ్వండి, ఆ తత్వాన్ని నాకు ఇవ్వండి అని దేవుడు వేడుకుందాం, ప్రాధేయపడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనందరం కూడా మంచి మార్గంలో వెళ్ళాలని దేవుని అడుగుదాం. పరలోకంలో ఉన్న మా కన్న తండ్రి, ఇంతవరకు మీ పిల్లలు కూడా తండ్రి, మీ యొక్క పనులు, లోకం సంబంధించినటువంటి పనులు, ఒక అర్హతతో మేము ముందుగా వెళ్ళాలనేది ఎంత నిజమో, మీ సేవలో కూడా ఒక అర్హత సాధించే మేము మీ పనులు చేయాలి. మీరు కోరుకునే అర్హత లోకంలో ఉండేటువంటి జ్ఞానులు, సంపన్నులు, మేధస్సు గలవారు కాదు. భక్తి భావం కలిగి మంచి తత్వాన్ని కలిగినటువంటి పిల్లల్ని మీరు మీ సేవకు వాడుకుంటున్నారు. ఒకరోజు నోవాహు గారిని ఓడకట్టడానికి వాడుకున్నారు, మోషే గారిని నాయకత్వానికి వాడుకున్నారు, దావీదు గారిని రాజుగా వాడుకున్నారు, ఎంతో మందిని వాడుకున్నారు తండ్రి. అలాగే ఎందుకు పనికిరానిటువంటి మమ్మల్ని కూడా వాడుకుంటున్నారు తండ్రి. మాకు అర్హత ఇంతవరకు మీ పిల్లలందరం, నాతో పాటు మేమందరం కూడా తండ్రి విన్నాము మీ మాటలను కనుక నోటి ద్వారా చెప్పించిన ఈ మాటలకు నేను కూడా లోబడుతున్నా. నేను కూడా వింటున్న వాడినా, నేను చెబుతున్న బోధ స్వరం నాదైనా సరే, పలుకులు మీవి, మాటలు మీవి. ఆ మాటలు నా స్వరం నుంచి వస్తున్నది నాకు కూడా గట్టింపుగా తగులుతున్నాయి, గుచ్చుకుంటున్నాయి. నా సోదరిమణులు కూడా అలాంటి అర్హత లేకుండా ఉంటే గనక వాళ్ళందరినీ నాతో పాటు క్షమించి మీ రాజ్యానికి అర్హత తెచ్చుకునే సేవకులుగా, బోధకులుగా, గాయకులుగా మమ్మల్ని అందరినీ వాడుకుంటారని భావిస్తూ మా ప్రభువు రక్షకుడిని యేసునామని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.